ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి ప్యూర్ ఈవీ అనే సంస్థ ముందుకొస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో 400 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. వాస్తవంగా దీనికి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిలో ఉత్పత్తి కేంద్రం ఉందట. భవిష్యత్ గిరాకీకి అనుగుణంగా మరో ప్లాంట్ని ఏ రాష్ట్రం నెలకొల్పేది 3-4 నెలల్లో నిర్ణయించుకుంటామని చెప్పేసి ప్యూర్ ఈవీ ఎండి నిశాంత్ దొంగరి చెప్తున్నారు. ఎక్స్ ప్లాట్ఫామ్ మీద 3.4 విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తమకు 60 మంది డీలర్లు ఉన్నారు. 2027 నాటికి 320కి 2030 నాటికి 800కి ఈ సంఖ్య పెంచుకుంటాం. ఏడాదికి 2 నుంచి 5 లక్షల వాహన తయారీ సామర్థ్యంతో ఇది ఉంటుంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు విద్యుత్ మోటార్ సైకిల్ ఎగుమతి చేయాలని ప్రణాళికలు కూడా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక్కడ లోకేష్ గారు ఇప్పుడు దావోస్ దాకా వెళ్ళొచ్చారు. లోకేష్ గారు సీరియస్గా తలుచుకుంటే కూర్చుంటే కనుక ఆ కంపెనీతో ఇక్కడ స్థలం ఇస్తే తొందరగా మనకు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది.